సేమ్ ఇదే మెథడ్‌లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. మీకు బోటిక్ స్టైల్‌లో ఎక్కడ ముడత రాకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మీరు ఇలా స్టిచ్చింగ్ చేశారంటే మీకు కస్టమర్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతారు. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది గదా! దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని దీనిపైన ఇలా వేసుకోవాలి. చూడండి ఎక్కడ ముడత లేకుండా ఇలా చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇది ఎలాగైతుందో అలాగే మార్క్ చేసుకోండి ఇలాగా. ఇది గూడా ఒకసారి ఇదే మార్కింగ్ పైన రోలర్‌తో ఒకసారి ఇలా చేసేసుకోండి. ఇది ఉంది చూడండి. ఇది మనకు మెయిన్ ఇక్కడ ముడత రాకుండా ఉండాలంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్‌లో మనం పాటించాల్సింది ఇక్కడే. చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఇది ఉంది గదా! ఇక్కడ ఇలా ఈ రోలర్‌తో ఒకసారి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది మనకు ఫ్రంట్ నెక్ ఇదే మార్క్ మీద లైన్ గీసుకోవాలి. ఇక్కడ గూడా ఇది ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఇక్కడ మన సెంటర్‌లో ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ తీసేసుకోవాలి. ఇక్కడ ముడత రాకుండా మనకు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కుదరాలంటే మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్‌లోనే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఎక్కడ ఎంతెంత మెజర్‌మెంట్స్ పెట్టి ఎలా కట్ చేస్తున్నాను అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! మీరు ఫస్ట్ ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ అదే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్‌కు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఇది చూడండి మనకు ఈ ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ రావాలి. ఒకవేళ మనకు ఇదే కావాలంటే దీంతో అయినా ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూడండి ఇది కరెక్ట్‌గా ఇక్కడ సెట్ చేయాలి ఇలాగా. ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా పెట్టేసి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదొక మెథడ్ అండి. లేదంటే మనము నడుము సైజుని బట్టి ఇది ఎంత తీసుకోవాలి అనేది కూడా మనము ఇంకొక మెథడ్ చూస్తాము. ఇప్పుడు ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది మనకు ఇది నడుము సైజు వచ్చేసి 35 పెద్ద బ్లౌజ్ కాబట్టి 35 సైజు కాబట్టి మనం ఇది 6.5 నుంచి 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి మీ ఇష్టం కొద్దిగా డీప్ కావాలనుకుంటే 7 వరకు తీసుకోవచ్చు. లేదంటే 6.5 వరకు తీసుకోవచ్చు. ఇదైతే మనకు పావుదాకి ఏడైతే వచ్చింది. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు టక్స్ వేసుకోవడానికి ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే ఈ మార్కింగ్ నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచ్ ఈ టక్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ అయితే మనము మార్కింగ్ వేస్తున్నాము. ఇప్పుడు దానికోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఇక్కడ నుంచి 1.5 ఇంచు మనకి ఇది సెంటర్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనము ఇది ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, మనకు 4 వచ్చింది. అదే మెజర్మెంట్ మనకు సెంటర్ పాయింట్ కోసం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ పొడవు వచ్చేసి మనము చూడండి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ సెంటర్ పాయింట్ని దీన్ని కలుపుతూ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ లైన్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము ఒక 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ 1 ఇంచు పైన మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఈ ఫిట్టింగ్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొలిచి చూపిస్తాను. మనకి ఇది ఎంత రావాలి? 9.9 రావాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది? 9.6 వచ్చింది. అదే 9.6 ఇక్కడ పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 9 వచ్చింది. మనకి ఇది 1/4 ఇంచ్ అనేది ఖర్చులోకి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోయింది. చూడండి ఇక్కడ ఎంత? 9.6 వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి 9 వచ్చింది. మన 1/4 ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ నెక్ కోసం మనము ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇది కూడా ఇలా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇది కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి చూడండి, మనకు మొత్తం వరకు ఫోల్డ్ చేయట్లేదు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా గుర్తు ఇలా అనుకొని ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక లైన్, అలాగే ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి మనకు ఇది ఏదైతే రెండు సమానంగా ఇక్కడ వస్తాయో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకు చూడండి ఈ లైన్ అనేది ఇక్కడ వచ్చింది, కానీ మనం అక్కడ కాకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక 1/4 ఇంచు టక్స్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మీరు సేమ్ ఇదే బ్లౌజ్ కటింగ్ మీరు కూడా చేసి స్టిచ్చింగ్ చేయండి. ఎక్కడ ఇక్కడ ముడత రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. చాలామంది షోల్డర్స్ జారుతూ ఉంటాయని అంటారు కదా, దానికోసం ఒకటే టిప్ అండి. మనకు మొత్తం ఫైనల్గా కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా వేసుకొని చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇటు నెక్ సైడు పట్టుకొని ఉంటుంది. ఇలా ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. చూడండి మనకు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ తీద్దాము. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది లెంత్ ఎంత రావాలనేది ఈ బ్యాక్ పార్ట్తో ఇలా చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 4.4 దగ్గర, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి 4.4 దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర
ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇట్లా కలిపేస్తూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనడానికి ఒక టక్స్. చూడండి, మీరు ఇలాగే కట్ చేసుకున్నారంటే బ్లౌజు చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇది మనకు ఎక్స్ట్రా ఉంటుంది. మనకు హ్యాండ్స్‌కు కొద్దిగా తక్కువ పడుతుంది కదా! మనం ఏ దానికి అవసరం ఉన్నా గాని, కాలర్ పట్టీకి అవసరం ఉన్నా గాని దీంట్లో నుంచి మనం కట్ చేసి వాడుకోవచ్చు. చూడండి, ఇది మనకు బ్యాక్ పార్ట్ ఇది. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇవొచ్చేసి హ్యాండ్స్. ఇదొచ్చేసి మనకు ఇక్కడ షేప్ బెల్ట్. చూసారు కదా! సేమ్ ఇదే మెథడ్‌లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. మీకు బోటిక్ స్టైల్‌లో ఎక్కడ ముడత రాకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మీరు ఇలా స్టిచ్చింగ్ చేశారంటే మీకు కస్టమర్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతారు. ఓకేనండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.